ఇంకొక కోరిక ఏంటంటే ఎప్పుడు వీలున్నా మీరు ఫోన్ చేస్తే హలో అనకండి. దరిద్రం. ఆ హెల్ అంటే నరకం. అది మీకెందుకు? హెల్లో హెల్లో అంటే ఓ నరకమా, ఓ నరకమా అంటే చచ్చాక నరకంలో కడతారు, చింత బరికిలతో కొడతారు అక్కడ. కాబట్టి ఆ నరకం బరకం మనకెందుకు కానీ జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. ఎవరు ఫోన్ చేసినా జై శ్రీరామ్ అనండి అంతే. అవతల వాడు హల్లోగాడైనా దెబ్బకి మళ్ళీ జై శ్రీరామ్లోకి వస్తాడు వాడు. ఎందుకు ఈ హెల్లో దరిద్రం? 3 రోజులు 5-6 సార్లు హెల్లో హెల్లో అని అరుపులు వినలేక చచ్చిపోతున్నాం ఫోన్లో కూడా. ఈ ఫోన్ దరిద్రంలో ఆ హలో తీసి పారేసి జై శ్రీరామ జై శ్రీరామ అనండి. ఇంక అంటారా అలా? నేను పరీక్షిస్తాను. నా ఫోన్లో చేస్తే వాళ్ళు డేంజర్ కాబట్టి ఎవడో ఒకటి ఫోన్లో చేసి సత్యనారాయణ గారికో ఫోన్ చేస్తాను, నెంబర్ కనుక్కుని. అప్పుడు దొరికిపోతారు. గ్యారంటీగా జై శ్రీరామ్ అన్నారా ఇంకోటి అన్నారా? రామనామం జపిస్తే ఎంత లాభం అండి. రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాతమమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతేధున అని విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రహ్లాదుడు అంటాడు. ఈ ప్రహ్లాద చరిత్ర అందులో కూడా ఉంటుంది విష్ణు ధర్మోత్తర పురాణంలో. అందులో ప్రహ్లాదుడిని నిప్పుల్లో వేశారు. నిప్పుల్లో వేయగానే ఆ నిప్పు నీరుగా